పరకామణి కేసు విచారణ పూర్తయింది. రేపు హైకోర్టుకు సిఐడి అధికారులు నివేదిక సమర్పించనున్నారు. విచారణ అధికారిగా సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నర్ను ఏపీ హైకోర్టు నియమించింది. టీటీడీ మాజీ చైర్మన్ల వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి యువ ధర్మారెడ్డిని సిఐడి విచారించింది. మొత్తం 35 మందిని విచారించారు. 156 పేజీలకు నివేదిక సిద్ధం చేస్తారు అధికారులు. పూర్తి చెందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవికృష్ణ, సో మొత్తానికి తీవ్ర సంచలనం ఇప్పుడు పరకామణి కేసు విచారణ అయితే పూర్తయింది. ఇక రేపటి నివేదిక గురించి అందరూ కూడా ఏం జరగబోతుంది అనేది, అసలు ఏంటి ఇప్పుడు విచారణ ఎలా సాగింది అనుకోవచ్చు, నివేదికలో ఎలాంటి వాస్తవాలు బయట వెలుగు చూసే అవకాశం ఉందనుకోవాలి, అసలు ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? అంటే సతీష్, ఏదైతే ఈ పరకామణి కేసు ఉందో, పరకామణి కేసు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే మాత్రం దేశం మొత్తాన్ని కూడా ఒక రకంగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల రావటం, స్వామివారికి ఎంతో నమ్మకంతో భక్తితో కూడా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఈ కానుకల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగినాయి అని చెప్పి ప్రభుత్వం సంబంధించి గుర్తించడం జరిగింది. ప్రధానంగా కూడా దాంట్లో పనిచేసేటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ యుఎస్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీస్తున్నటువంటి, కాజేస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు అనేది ఈ వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఆ రవికుమార్ అనేటువంటి ఉద్యోగి అయితే మాత్రం తాను చెప్పినట్టుగా కూడా పెద్ద ఎత్తున అయితేనే ఇక్కడ దొంగతనం అయితే నేను చేయలేదు, కొంతవరకే ఇక్కడైతే మాత్రం తీసుకోవడం జరిగింది, కాబట్టి ఆ డబ్బులు కొంత ఇస్తానన్నటువంటి చెప్పిన నేపథ్యంలో టీటీడీ బోర్డు ఆ కేసు విత్డ్రా చేసుకుంది. ఈ బోర్డు విత్డ్రా చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా అసలు ఈ విధంగా చేసుకోవడం ఏంటని కోర్టు కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టుకు సంబంధించి హైకోర్టులో దీనికి సంబంధించిన పిల్లు వేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని మీద ఒక కమిటీని వేయాలి అని అక్టోబర్ 27వ తేదీన హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించి సిఐడికి డీజీ ఎవరైతే ఈ ఉన్నాడో ఆయన అయితే మాత్రం దీనికి ప్రధానంగా కూడా అన్ని నేతృత్వం వహించారు. ఈ రవిశంకర్ అయ్యారు అయితే మాత్రం ఈ కేసుకి సంబంధించి ఆయనే ప్రధానంగా కూడా ఇక్కడ విచారించడం జరిగింది. అప్పట్లో అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారో వాళ్ళని కూడా విచారణ చేశారు. అలాగే అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని కూడా విచారించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా మెయిన్ సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అయితే మాత్రం హత్యకు గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా కూడా ఈ కేసు యొక్క గ్రావిటీ ఏంటి, ఈ కేసు వెనుక ఎంతమంది ఉన్నారు అనే దాని మీద మరొకసారి అయితే మాత్రం ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. ప్రధానంగా కూడా 35 మందిని విచారించారు. అదేవిధంగా కూడా 156 పేజీలతో అయితే మాత్రం ఒక నోట్ని అయితే తయారు చేశారు. ఈ విచారణకు సంబంధించినటువంటి మొత్తం ఏవైతే పత్రాలు ఉన్నాయో అవన్నీ 156 పేజీల పత్రాలని రేపు అయితే మాత్రం హైకోర్టులోకి సబ్మిట్ చేస్తారు. ప్రధానంగా కూడా ఆ రవికుమార్ ఎవరైతే దీనికి ప్రధాన కారణం అయినటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆ రవికుమార్కి సంబంధించి అతనికి ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని ఉన్నాయి అంటే అతనికి బెంగళూరులోను, చెన్నై, హైదరాబాదు, అలాగే వైజాగ్, తిరుపతిలో ఉన్నటువంటి ఆస్తుల వివరాలను అయితే సేకరించారు. ఆస్తుల వివరాలతో పాటు ప్రధానంగా కూడా అతనికి ఉన్నటువంటి ఈ ఆస్తులని మొత్తాన్ని కూడా ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులన్నిటి మీద కూడా విచారణ అయితే చేపట్టుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఈ ఏదైతే ఈ కేసు ఉందో పరకామణి కేసుకు సంబంధించి విచారణ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. రేపైతే మాత్రం దీనికి సంబంధించిన నివేదికనైతే మాత్రం అక్కడ వాళ్ళు విచారణకు సంబంధించిన నివేదికనైతే హైకోర్టుకు సమర్పిస్తారు. రైట్. Thank you, Ravikrishna. Thank you, Rajnikant, Chandrasekhar, and Nagendra. Thanks for giving the field report.